సినీ పరిశ్రమలో 50 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ ఇటీవల లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ ద్వారా గుర్తింపు పొందారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే బాలకృష్ణను అభినందిస్తూ ప్రజలకు సంతోషకరమైన సందేశాన్ని పంచుకున్నారు. బాలనటుడు నుండి లెజెండరీ హీరోగా బాలకృష్ణ ప్రయాణం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఇలా రాశారు: బాలనటుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి జానపద చిత్రాలు, కుటుంబ నాటకాలు, యాక్షన్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ఇప్పుడు తన నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ లో స్థానం సంపాదించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన ఇంకా చాలా సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను ఆనందపరుస్తూ ప్రజాసేవ ద్వారా ప్రజలకు సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఆయన పద్మభూషణ్తో సత్కరించారు. మళ్లీ ఆయన కొత్త రికార్డు సృష్టించారు. ఆయన తెలుగు సినిమా చరిత్రలో అత్యంత చిరస్థాయిగా నిలిచే వ్యక్తులలో ఒకరు. ఈ వార్తను ఆయన కుమార్తె బ్రాహ్మణి నారా గారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె తండ్రికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు.